పూర్వం ఒక భయంకరమైన అసురుడు ఉండేవాడు. అతని పేరు మురాసురుడు. అతను దేవతలపై యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని ఆక్రమించి ములోకాలను కంపింపజేశాడు. దేవతలందరూ భయంతో శ్రీమహావిష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు మురాసురుడితో ఎన్నో రోజులు ఘోరయుద్ధం చేశాడు. కాని మురుడికి ఒక వరం ఉండేది. నీటిలో దాక్కుంటే ఎవ్వరూ చంపలేరు. యుద్ధంలో ఓడిపోతున్న మురుడు ఒక గుహలో ఉన్న నీటిలోపల దాక్కున్నాడు. దీర్ఘకాల యుద్ధంతో అలసిపోయిన శ్రీహరి ఆ గుహలోనే యోగనిద్రలోకి వెళ్ళాడు. అదే సమయంలో విష్ణువు శరీరం నుండి అద్భుతమైన తేజస్సుతో ఒక దేవి అవతరించింది. ఆమెనే ఏకాదశి దేవి. యోగనిద్రలో ఉన్న విష్ణువును చంపాలని బయటకు వచ్చిన మురాసురుడిని ఏకాదశి దేవి ఒక్క దెబ్బతో సంహరించింది. నిద్రలేచిన శ్రీహరి ఆమె శక్తిని చూసి ఆనందించాడు. నీకు ఏ వరం కావాలి అని అడిగాడు. ఈ రోజున ఉపవాసం చేసి నీ భక్తితో నిన్ను పూజించేవారికి పాప విమోచనం కలగాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలి.